చూడడం జరిగింది. అయితే నేను టైం లేదు కనుక కుదించేస్తున్నాను. జ్యోతిరాజు గారు, నేను దేవుని చిత్తం అయ్యా 60 సెకండ్స్ అయిపోయిందండి. ఈ సమయంలో చెప్తానండి, అదే అండి నేను చెప్తాను. ఇక్కడ సంస్థ మరి అధినేతలు ఈ సంస్థను స్థాపించిన అయ్యగారు లేని లోటు స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెబుదాం అందరం, హల్లెలూయా. అయితే ఈ వజ్రోత్సవాల సందర్భంగా నేను కొన్ని మాటలు ఇంగ్లీష్లో నేను తయారు చేసి తీసుకొచ్చాను. ఐ విల్ రీడ్ ఇట్. అమ్మగారు అండ్ జ్యోతి కుమారపల్లి గారు, please listen, both of you. Serving people rather than seeking power, modeled on Christ's humility, integrity and sacrificial love. Key traits including a strong prayer based on connection to God and biblical wisdom, a clear vision and the ability to empower others while acting with compassion and high moral character. ఇది తెలుగులో చెప్పాలంటే నాకే కొంచెం కష్టం. అవి ఇద్దరు అర్థం చేసుకుంటే చాలు. నేను మొట్టమొదటిగా ఈ అమలాపురం ఒక బైబిల్ స్కూల్ లెక్చరర్గా 73 జూన్ 10వ తారీఖున ఇక్కడ రావడం జరిగింది. మరి అప్పుడు పరంజ్యోతయ్య గారు నన్ను ఎన్ఎస్ఐ గారు ఇంటర్వ్యూ చేశారు. ఇక్కడ మేము విశ్వాసంతో సేవ చేస్తున్నాం, ఇక్కడ మరి మేము జీతాలు కానీ ఏమీ ఇవ్వలేము, ఏమి ఇస్తామో దేవుడు మాకు ఇస్తే మీకు సహాయం చేస్తామని చెప్పేసి కొన్ని మాటలు చెప్పినప్పుడు వారు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో నాకు తెలుసు. నేను కూడా చిన్నప్పటి నుంచి పెంతెకోస్తు అనుభవంలో పుట్టి పెంతెకోస్తు సంఘంలో పెరిగిన వాడి కనుక అయ్యగారు అప్పగించిన బాధ్యతలు బైబిల్ స్కూల్లో సంవత్సరాలు గడిచే కొలది బైబిల్ స్కూల్ టీచర్గా, తర్వాత మన్నా పత్రిక, తర్వాత మరి ఎక్కువగా ఆ రోజుల్లో మరి అయ్యగారు సంవత్సరంలో ఐ థింక్ ఇట్ వాజ్ జూన్ నెలలో సబల్ టైం, జూన్ నెలలో, తర్వాత ఫిబ్రవరి నెలలో వచ్చేవారు అమెరికా నుంచి. మరి సబల్ టైంలో అలాగే వారితో బహుశా నేను అనుకుంటాను ఇక్కడ మన్నా మినిస్ట్రీస్లో సేవ చేస్తున్న నాయకత్వంలో నాకున్నంత సన్నిహిత సహవాసం అయ్యగారితో లేదు. నేను నాకు కూడా ఎక్కడికి వెళ్ళి వారికి ట్రాన్స్లేటర్గా చాలా కాలం పనిచేశాను. దాదాపు 21 సంవత్సరాలు మన్నా మినిస్ట్రీస్లో ఉండి సేవ చేయడం జరిగింది. దేవుడు ఎన్నో విధాలుగా మా కుటుంబాన్ని ఆశీర్వదించారు. కార్ల్ కొమాన్పల్లి గారు తర్వాత వచ్చారు, ఆ తర్వాత స్వజ్జనయ్య గారు వచ్చారు 78లో. మరి వారు నాయకత్వంలో కూడా నేను పనిచేయడం ఎంతో సంతోషంగా ఎంచుకుంటున్నాను. వాళ్ళు రెడీ అయిపోయారు మనవాళ్ళు. అంచేత మరి నేను మా పిల్లలు, మీరు మన్నా మినిస్ట్రీస్లో అమలాపురంలో పనిచేశారు కదా నాన్నగారు, మేము వస్తామండి, మాకు చూడాలని ఉందని చెప్పినప్పుడు మరి మా పిల్లలు కూడా నాకు కూడా రావడం జరిగింది. మరి అమ్మగారిని దయచేసి మా కుటుంబ సభ్యులు మా పిల్లలందరూ వచ్చారు. అమ్మగారిని సుదర్శన్ జ్యోతి గారిని సన్మానం చేసిన తర్వాత అయిపోయింది. నువ్వు సన్మానం చేస్తావు ఇద్దరికి వచ్చేసారు ఆగండి. మేము సన్మానం చేసిన తర్వాత మరి జ్యోతయ్య గారికి ఈ సమయం ఇచ్చేస్తాం. ప్లీజ్ కమ్. మా పిల్లలు ఎప్పుడు చూడలేదు. ఒక నిమిషం ఆగండి. అయ్యగారికి హృదయపూర్వక వందనాలు. ఆగండి. ఆ తర్వాత రాక్ చర్చ్లో కూడా మొట్టమొదటిసారి 78లో మరి రాక్ చర్చ్లో అసోసియేట్ పాస్టర్గా పనిచేశాను. ఈ సమయంలో పరంజ్యోతయ్య గారిని కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. వారు వారానికి ఒకసారి అమలాపురం రావడం, ఇక్కడ పనులన్నీ చూడడం, వారితో సహవాసం కలిగి పనిచేయడం, అలాగే రాక్ చర్చ్లో కూడా మరి వారితో సహవాసం దేవుడు ఇచ్చినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. నేను మాట్లాడుతూ ఉంటాను. కప్పండి. దానియేలు గారిని బట్టి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. వారి కుటుంబం అందరూ వచ్చారు, దైవజనులను సన్మానిస్తున్నారు.
మరి మన్నా పరిచర్ల ద్వారా వారు పొందిన మేలులు చెప్పడానికి 2 రోజులు పడుతుంది. టైం లేదు కనుక 10 నిమిషాల్లో చెప్పారు. గట్టిగా చప్పడగొట్టి అయ్యగారికి వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం. అయ్యా మీరందరూ దండలు తీసుకుని రెడీగా ఉన్నారు. సాల్వాల దండలు. థ్యాంక్ యూ. ఇంకా లేదండి, అయిపోయింది. ఒక్క మాట, మా ఇంట్లో లాలయ్య గారు, మా అత్తగారు చనిపోయినప్పుడు మా అత్తగారిని సమాధి చేశారు. తర్వాత మా పాస్టమ్ గారిని కూడా లాలయ్య గారే సమాధి చేశారు. మా రెండవ కుమారుడు పరజ్యోతి ఈ పోయిన సంవత్సరం జూలై నెలలో నిద్రించినప్పుడు అమ్మగారు అలాగే జ్యోతి ఆశమ్మ గారు మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఎంతో మరి ఆదరించి ఆదరణ మాటలు చెప్పడం జరిగింది. మా వారిని బట్టి మన రాబోయే సంవత్సరాలు ఇంకా ఎంతో అభివృద్ధి. అందరి కాళ్ళ చేయాలి. నుంచోండి, గట్టిగా చప్పడకూడదాం. బిషప్ డానియల్ గారికి హృదయపూర్వక వందనాలు. మా చిన్నతనంలో వారు ట్రాన్స్లేట్ చేసిన రోజులు మాకు బాగా గుర్తున్నాయి. వారి పరిచయాలు జ్ఞాపకం ఉన్నాయి. మరొకసారి వారికి ప్రభు పేరట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ సమయంలో మన్నా పరిచర్యలో